దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలా రాష్ట్రం సాధిస్తే మైనంపల్లి హనుమంతరావు అనే ఒక రౌడీ ఇక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించడం, అదే కాకుండా అందరు రెచ్చగొట్టి సిద్దిపేట వాసులందరూ చూస్తూ ఉన్నారు. సిద్దిపేట అభివృద్ధి చూసి హరీష్ అన్న చేసిన అభివృద్ధి చూసే ఓర్వలేక ఈరోజు మైనంపల్లి హనుమంతరావు ఏదో సృష్టించి హరీష్ అన్నను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కానీ ఆయన ఏ అల్లర్లు సృష్టించినా సిద్దిపేట ప్రజలు మాత్రం నమ్మరు. సిద్దిపేటకు వచ్చి మైనంపల్లి హనుమంతరావు అనే ఒక వ్యక్తి విమర్శించడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేట అల్లరి సృష్టిస్తే ఊరుకునేది లేదు. తస్మాత్ జాగ్రత్త. ఒక కౌన్సిలరు హరీష్ అన్న అని అంటే కాళ్ళు మొక్కి ఫస్ట్ విడతలే టికెట్ ఇచ్చి ఈరోజు హరీష్ అన్నను విమర్శించే స్థాయికి ఎదిగిన విధంగా మాట్లాడుతున్నట్టే నాకు చాలా హరీష్ అన్నను ఇట్లా అనడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చిండు, ఎన్నో రకాలుగా లబ్ధి పొందినవు, ఎన్నో రకాలుగా సార్ తోటి పనులు చేయించుకున్నావు. ఈరోజు నువ్వు హరీష్ అన్నను విమర్శించేంత స్థాయి ఒక వ్యక్తివి కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకో. దళిత బంధు అనేది కూడా ఇవాళ దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారు. దళిత బంధు దగ్గర ఎంతమందికి ఇప్పిస్తానే మీరు డబ్బులు వసూలు చేసారో, మీ ఇంట్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు పెట్టుకున్నారో, దళిత బంధువులు పెట్టుకున్నారో వార్డులో వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు నువ్వు కౌన్సిలర్గా గెలవడానికి కర్త కర్మక్రియ హరీష్ అన్న. కానీ ఈరోజు హరీష్ అన్నను విమర్శించడం అంటే నీ స్థాయి ఎంత, లెక్క ఎంత? ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఎస్సీ/ఎస్టీ చైర్మన్ అన్నగారిని విమర్శించేంత స్థాయివా? మీ స్థాయి ఎంత, లెక్క ఎంత, కథ ఎంత? కానీ ఈరోజు మీరు చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఇలా అసలు గల్లీలకు వచ్చినా కానీ ఎక్కడికి వచ్చినా కానీ పట్టణంలో దెబ్బలు పడే రోజులు దగ్గరలో పడ్డాయి. విమర్శించడం మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి ఉన్నది. మీరు ప్రశాంతంగా పరిపాలన చేయాలని మీ ముఖ్యమంత్రి గారి దగ్గరని మీరు చెప్పండి. పట్టణానికి చెందినటువంటి కొందరు చోటామోటా నాయకులు, మా గౌరవ మాజీ మంత్రివర్యులు, మా సిద్దిపేట శాసనసభ్యులు, సిద్దిపేట ప్రజల ఆశాజ్యోతి, ప్రతి కుటుంబంలో కూడా ఒక పెద్ద కొడుకు అయినటువంటి మా హరీష్ అన్న గారిపైన వ్యక్తిగతంగా దూషణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని సంఘటనలు కూడా మీ ద్వారా సిద్దిపేట ప్రజలకు చేరవేయాలనుకుంటున్నాం. ప్రప్రథమంగా గతంలో 2017-18 సంవత్సరంలో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన సమయంలో చాలామందికి హరీష్ అన్న హాస్పిటల్లో బెడ్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మందుల విషయంలోనా లేకపోతే వ్యాక్సిన్ విషయంలోనా అన్ని రకాలుగా సహకరించారు. ఇది నిన్న మాట్లాడినటువంటి వ్యక్తి తన ప్రాణాపాయ స్థితిలో ఉండి యశోద హాస్పిటల్ అడ్మిట్ అయితే అప్పుడున్నటువంటి ఓఎస్డి బాలా సార్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి హాస్పిటల్కి పంపించి ఆ రోజు బెడ్లు దొరకని పరిస్థితుల్లో కూడా ఏదో యశోద హాస్పిటల్ ఒక బెడ్ మాట్లాడి ప్రతిరోజు డాక్టర్లతో కన్సల్టేషన్ అయ్యి నిన్ను ప్రాణభిక్ష ఈరోజు నువ్వు పునర్జీవం పొందినావంటే అది కేవలం హరీష్ అన్న భిక్షనే అని పలుమార్లు నువ్వు నిండు సభలలో చెప్పినావు. హరీష్ అన్న లేకపోతే నాకు జీవితమే లేదని చెప్పినావు. హరీష్ అన్న వల్లనే ఈరోజు నేను బతికినా అని చెప్పినావు. అలాంటి వ్యక్తివి నువ్వు ఈరోజు మా హరీష్ అన్నను విమర్శించే స్థాయికి ఎదిగినావంటే ఆకాశం మీద ఉమ్మేసిండ్రు, అది నీ మీదే పడుతుందని నువ్వు గ్రహించాలి. ఊసర వెళ్ళి రాజకీయాలు చేస్తున్న వ్యక్తివి నువ్వు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వ్యక్తి నంగునూరు మండలానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇష్టం వచ్చిన నోటికి ఎంతో సంత మాట్లాడతాడు. రారా పోరా వాడేవాడు చూడండి. ఏం మాకు మాట్లాడనీకి రాదా? ఎవరివరా నువ్వు అని మాకు మాట్లాడనీకి రాదా? ఏం నువ్వు వస్తే నీ బల్లెంగమని మాకు మాట్లాడనీకి రాదా? ఏం తమాషాలు చేస్తున్నావా? హరీష్ అన్న గురించి మాట్లాడేంత గొప్పనమైనావా? ఎంతున్నావురా నువ్వు? ఎంతున్నావు హరీష్ అన్నకు? హరీష్ అన్న పక్క పని నిలబడితే సగం కూడా ఉండవు. తొక్కుడు తొక్కి ఎడిగిపోతావురా నువ్వు అని ఇట్లా మాకు మాట్లాడనీకి రాదా? కానీ మా హరీష్ అన్న మాకు మంచి సంస్కారం నేర్పిండు. మా హరీష్ అన్న మాకు విఘ్నత నేర్పిండు. ఎదుటి వ్యక్తికి మర్యాద ఇచ్చే పూర్వంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విషయంలో
ఏ రకంగా వాళ్ళ సహాయ సహకారాలు వ్యక్తిగతంగా వచ్చి హరీష్ అన్న ద్వారా లబ్ధి పొందిరనే విషయం జగమెరిగిన సత్యం. ఈరోజు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డులలో కానీ, ఈరోజు వాళ్ళ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలలో కానీ, వారి ద్వారా ఇబ్బంది పడినటువంటి ప్రజలను అడిగితే సంపూర్ణంగా వాళ్ళు వివరాలు చెప్తారు. వాళ్ళ బాధితులు బయటకు వస్తారు. ఏం చేసిరు, ఏం చీకటి కొనం అనేది గోక్కొని వాసం చూసుకోవద్దని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఇంకొక విషయం సార్, మా గౌరవనీయులు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ అన్న గారిపై కూడా వ్యక్తిగత విమర్శలు చేసిండు. అవు సార్, మా ఎర్రోల శ్రీనివాస్ అన్న కానీ, మా యొక్క ఉద్యమకారులు కానీ, మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న కానీ తెలంగాణ ఉద్యమం కోసము వాళ్ళు పోరాటం చేసినప్పుడు మీరు ఏడవన్నారు. ఆనాడు రాజకీయంలో అధికార పార్టీలో మీరే ఉన్నారు కదా. ఆనాడు ఉద్యమం చేసిన సంగతి మీకు తెలియదా? ఆనాడు హరీష్ అన్న ఉద్యమం ఏ రకంగా చేసిందో మీకు తెలియదా? ఉద్యమంలో రాజీనామాలు చేసిన సంగతి మీకు తెలియదా? కేవలం మా హరీష్ అన్నను విమర్శిస్తే మీకు పెద్ద పదవులు వస్తాయి, మా హరీష్ అన్న గురించి మాట్లాడితే మీరు పెద్దోళ్ళు అవుతారు, మా హరీష్ అన్న గురించి మాట్లాడితే మీ అధిష్టానం మిమ్మల్ని గుర్తిస్తారనే ఒక ఊహాజనకమైన ప్రపంచంలో మీరు ఉన్నారు. ఇలా సిద్దిపేటని అభివృద్ధి చెందింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే మా హరీష్ అన్న కృషి ఫలితమే కదా. అలాంటి మా హరీష్ అన్న అనేంత గొప్పలేరా మీరు? ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.